హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి తమ్మునేలు, ఓట్ల ఎలక్షన్లో చీర ఇచ్చారనమాట. సో దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదండి చీర. యాక్చువల్లీ మా ఊర్లో ఇవ్వలేదండి, మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఇచ్చారు. మా పెద్దమ్మకి ఇచ్చారు. అయితే మా పెద్దమ్మ నేను కట్టుకునేదానికన్నా మీరు కట్టుకుంటేనే బాగుంటుందని చెప్పి మా అక్కకి నాకు ఇచ్చిందనమాట. సో ఇద్దరిలో ఎవరో ఒకరం అయితే కట్టుకుంటాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా బయటకు తీయలేదు. తీసి చూసేసరికి చాలా నీట్గా ఉందండి. అందులోకి పింక్ అండి. పింక్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం కదా, అలాగే నాకు కూడా పింక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో పింక్, అది రెడ్, పింక్ అంటే రెడ్ అనమాట. ఆ షేడ్లో వచ్చింది. పూర్తిగా పింక్ కాదు, అలాగని పూర్తిగా రెడ్ కాదు. సో ఆ షేడ్లో ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే చీర అంతా డిజైనింగ్ ఏ విధంగా ఉందంటే పాతకాలంలో తెలుగు ముగ్గులు వేసేవారు కదండి, ఆ విధంగా ఉందండి డిజైనింగ్. చాలా నీట్గా వచ్చిందండి. ఎక్కడ టెంపుల్లో పట్టు చీరలు కట్టుకుని వచ్చినా నేను వాళ్ళంకా అలానే చూస్తూ ఉండిపోతానండి. పట్టు చీరల్లో అంత మహత్యం ఉంటుంది అనమాట. నాకైతే మటుకు పట్టు చీరలు చాలా ఇష్టం అన్నమాట. పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని నడిస్తే లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎవరిని చూసినా ఆ టైంలో. మనకైతే అంత హాయిగా ఉంటుంది అనమాట మనసుకి. చూడండి, అంచు అయితే పెద్ద అంచు వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను పెద్ద అంచుని ఇష్టపడను, చిన్న అంచునే ఇష్టపడతాను. కానీ ఈ చీరను చూసేసరికి పెద్ద అంచు ఉన్నా సరే చీర చాలా బాగుంటుంది అని అన్నట్టుగా ఉంది. అది బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్కి కూడా అదే విధంగా వచ్చింది. పెద్ద అంచు వచ్చింది, చిన్న అంచు వచ్చింది. అవి పిక్స్ ఆ విధంగా తీసాను. సరే అండి, నచ్చితే లైక్ చేయండి.